విజయవాడలో డబ్బుతో న్యాయం అన్యాయంగా మారిపోతే కనిపించే ఒకే ఒక వ్యక్తి శక్తి రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు లాక్కోవాలని చూస్తే రాత్రికి రాత్రి అనుకున్నావు కదా అని చంపేయడానికి అడవిలో తిరిగే కుందేలు కాదురా, పబ్లిక్ లో తిరిగే పులి. నేనే పనైనా చేసే ముందు జనం గురించి ఆలోచిస్తానే తప్ప నీ సీఎం పోస్ట్ గురించి కాదు. వాడు వీడు నువ్వు నీ అయ్యా ఎవరిని వదలను. ఇంతకాలం ప్రజల ఓటుతో గెలిచి వాళ్ళకే అన్యాయం చేసిన రాజకీయ నాయకులారా వినండి. ఈ ఎన్నికల్లో మా జన చైతన్య పార్టీ గెలుస్తుంది, మీ అధికారంలోకి వస్తున్నాం. ఆ తరువాత ప్రజల్ని దోచుకున్న ఒక్కొక్క రాజకీయ నాయకుణ్ణి, వాళ్లతో పాపం పంచుకున్న మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ అన్యాయంగా సంపాదించిన ఆస్తుల్ని సీజ్ చేసి వాళ్ళ చాప్టర్ ని క్లోజ్ చేస్తాం. ఇది మా వార్నింగ్.